ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. హృదయం బిడ్డలారా, మరలా సంవత్సరం అనగా గత సంవత్సరంలో ఉపవాస ప్రార్థనలు ఎలా జరిగినాయో మరలా ఈ సంవత్సరం ఉపవాస దినాలు వచ్చేసినాయి. ఈ రోజు నుంచి బస్సు బుధవారం మరి అనేక మంది దేవుని బిడ్డలు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయాలు, కాలాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య చేసినటువంటి ఉపవాస దినాలను మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన దినాల్లో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి 3.5 సంవత్సరాల్లో చివరి దినాలు సిలువ మోసిన దినాలు, చనిపోయి తిరిగి లేచిన దినాలు. మంచిది. ఉపవాసం అనగానే దేవునితో సహవాసం. ఇంతకీ యేసు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? మనం ఎందుకు ఉంటున్నాం? చాలామంది నేటి కాలంలో పెళ్లి జరగట్లేదని ఉపవాసం, ఇల్లు కట్టబడలేదని ఉపవాసం, అలాగే పరీక్షలు పాస్ అవ్వలేదని ఉపవాసం, ఇలా చాలా చేస్తూ ఉన్నారు. మంచిదే, కాదంట్లా. కానీ యేసు ప్రభువారు చేసిన ఉపవాసం దేనికై అంటే, మానవాళ్ళందరి పాపముల నిమిత్తము చనిపోవలసినటువంటి పరిస్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక, చనిపోవటానికి ముందు పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి, అలాగే తండ్రితో సహవాసం కలిగి ఉండటానికి ఉపవాసం ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు. అంతేగాని ఈ లోక సంపద కోసం, ఈ లోకంలో ఉన్న దానికోసం ఆయన ఉండ. మానవుడిగా పుట్టిన ఆయన తిరిగి లేవటానికి, అంటే ఆయన ముందున్న శ్రమను ఎదుర్కోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు నీ ముందున్న శ్రమ ఏంటంటే, అప్పులు అనుకోబాకు, అనారోగ్యం అనుకోబాకు, లేకపోతే ఇల్లు కట్టలేని పరిస్థితి అనుకోబాకు, పెళ్లి చేయలేని పరిస్థితి అనుకోబాకు. అవి కాదమ్మా. నీ ముందున్న శ్రమ ఏంటంటే, పాపమును చేయమని అపవాది చెప్తుంటే దాన్ని చేయకుండా ఉండడమే అది నీకు శ్రమ. అంటే దాన్ని ఎదుర్కోవాలి, ఆ శ్రమని ఎదుర్కోవాలి, ఆ పాపాన్ని ఎదుర్కోవాలి. పాపం చేయకూడదు, దాన్ని కాలు కింద తొక్కాలి. తొక్కాలంటే నీకు శక్తి కావాలి. నీకు శక్తి కావాలంటే దేవునితో సహవాసం కావాలి. దేవునితో సహవాసం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకనే నీవు నేను కూడా ఈ 40 రాత్రులు 40 పగుళ్ళే కాదండి, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండడం నీకు, నీ కుటుంబానికి మేలు. వీలైతే ప్రతిరోజు, వీలైతే పూట మానేసే వాళ్ళు ఉన్నారు, 2 పూటలు మానేసే వాళ్ళు ఉన్నారు, వీలైతే 40 రాత్రులు మానేసే వాళ్ళు ఉన్నారు, 40 పగలు మానేసే వాళ్ళు ఉన్నారు. ఎలాగన్నా చేయండి, కానీ ఉపవాసం ఉండడం ప్రాముఖ్యం. దానికంటే ప్రాముఖ్యం పాపం చేయకుండా ఉండడం ప్రాముఖ్యం. కనుక అది గెలవని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించి కృప చూపినందుకు, ఈ బస్సు బుధవారం ఆరాధనలో ప్రారంభిస్తున్న ఈరోజు అన్ని ఆరాధనలు తోడుగుండి కాపుదల దయచేయండి. ఉపవాసం లేని వారు ఉండడానికి, చేసేవారు మరింత బలపడటానికి సహాయం చేయమని, నీదైన సావుకుని బలపరిచి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.